వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ సప్త ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు శుభేంద్ర తీర్థులు ధ్వజారోహణ చేసి ప్రారంభించారు. సాయంకాలం ఉత్సవాల్లో భాగంగా గోపూజ, లక్ష్మీ పూజ, ఐశ్వర్య పూజ, ధాన్య పూజ నిర్వహించారు. అనంతరం శ్రీమఠం ముఖద్వారంపై కాషాయ జెండా ఆవిష్కరించి అంకురార్పణ చేశారు. అనంతరం సప్తరాత్రోత్సవాల తొలి రోజున టీటీడీ ఈవో జె శ్యామలారావు టీటీడీ నుంచి శ్రీవారి వస్త్రాన్ని తీసుకొని వచ్చారు. శ్రీమఠం అధికారులు అలాగే పండితులు శ్రీ జె శ్యామలారావును సాధారణంగా ఆహ్వానించి మహాద్వారం నుంచి పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామికి టీటీడీ నుంచి తెచ్చిన వస్త్రాలను సమర్పించారు. అలాగే శేషర వస్త్రం ప్రసాదాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పండిత్ కేసరి మహోపాధ్యాయ రాజఎస్ గిరి ఆచార్యులు, ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేష్, జోషి, సిఐ రామాంజనేయులు, ఎస్ఐ గోపినాథ్ తదితర మఠం అధికారులు, సిబ్బందులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర గారి స్వామివారి 353వ ఆరాధనోత్సవాలకి వచ్చి టీటీడీ తరఫున స్వామివారి శ్రీ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తన కొలువు నుండి వస్త్రరూప ప్రసాదంగా తన అంతరంగ భక్తుడైనటువంటి తన కృపతో జన్మించినటువంటి కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వామి వారి దివ్య క్షేత్రం మంత్రాలయ క్షేత్రం. అలాంటి క్షేత్రానికి వస్త్ర రూపంగా తన ప్రసాద రూపంగా ప్రతి సంవత్సరం ఈవో గారు श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमचरणे भरतव्रजे भरतखण्डे वेदान्तकारण्ये देशे महाविद्याः दक्षिणीतीरे शालिका निजगेतोत्थामदाने नाम क्षेत्रे अस्मिन् वर्तमाने चन्द्रमाने प्रभुमादिज श्रीमद्भोराजा दिशात्रयम् भवन्ते नानावर्णो भवन्ते गोत्रहस्पतिः भवन्त इन्द्रचार्य ಈಗ ಪರಮಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರ ಉದ್ಘಾಟನಾ ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಆರಾಧ್ಯ ಮಹಾಗುರುಗಳಾದ ಕಲಿಯುಗದ ಕಾಮಧೇನುಗಳು